హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి స్టేటస్ వీడియో వస్తే మీ ముందుకైతే తీసుకైతే వచ్చాను. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎలర్ట్ స్నాప్లు అనేది నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ మన ఛానల్కు కొత్త వారు వచ్చినట్టయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సో వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది మన ఛానల్ మీద, ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే వెరీ ఈజీగా అయితే ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూస్తే మీకు నచ్చింది అనుకుంటే సో వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీకు వీడియో నచ్చిందా లేదా అనేది సూపర్ ఏదో ఒకటైతే మీకు నచ్చింది అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలర్ట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ లేకపోతే నాకు కామెంట్ చేయండి లేదా టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి, ఓకేనా? ఓకే, మీకు అక్కడి నుంచి అయితే పంపిస్తాను. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది చూడండి కింద. సో ఇక్కడ 9 years restriction సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీడియం మీ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరి ఫోటో అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నారో సో వారి ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోండి. నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకేనా? సో ఒక ఫోటో అయితే యాడ్ చేశాను. అంతకంటే ముందు మీరు సాంగ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఆడియో ఉంటుంది చూడండి, ఓకేనా? ఆడియో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వ్యూ ఆల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సాంగ్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీకు ఈ సాంగ్ అనేది మనకు ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఈ సాంగ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోటో సెక్షన్ వద్దాం. ఓకే, ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ ఫోటోని మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోని జూమ్ అనేది చేసుకోండి ఈ విధంగా, ఓకేనా? జూమ్ చేసుకోండి. మీకు ఈ ఫోటోని ఎంతవరకు కావాలనుకుంటే సో అంతవరకు ఉంచుకోండి. ఇంకా ఈ ఫోటో లాంగ్ అయితే చేసుకోవచ్చు, ఇంకా స్మాల్గా అయితే చేసుకోవచ్చు ఈ విధంగా, ఓకేనా? ఓకే, నేను ఈ ఫోటోని అయితే ఈ విధంగా జూమ్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫోటో మధ్యలో బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఓకే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఈ ఫోటో యాడ్ అనేది చేశాను. ఓకే, సో ఈ విధంగా ఫొటోస్ యాడ్ అనేది చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒక బీట్ మార్క్ అయితే పెట్టండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లిరిక్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఏం చేయాలని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఓకే, లిరిక్స్ మనం లాస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ సెర్చింగ్లో వచ్చేసి మీరు గ్యాజిన్ బ్లర్ అని సెర్చింగ్ చేస్తే మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి మనకు గ్యాజిన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ అయితే కొంచెం అయితే ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. 0.205 అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో మీరు మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీకు ఒక వీడియో అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ వీడియో అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి టైమింగ్ ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ టైమింగ్ అనేది మనకు స్మాల్గా కావాలి కాబట్టి ఫుల్గా అయితే పెట్టేసేయండి, ఓకేనా? ఇక్కడ ఫుల్గా రైట్ సైడ్ ఫుల్గా పెట్టేసేయండి 4x వరకు. ఓకే, పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక ఫోటో ఉంది కదా. ఓకే, సో ఇంతవరకు అయితే ఈ యొక్క స్ప్లిట్ అయితే వేసుకోండి. ఓకే, ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా అయితే స్ప్లిట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ కింద మనకు ఈ యొక్క వీడియో మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్కు ఓకే చేసుకోండి. కొంచెం అయితే ఈ యొక్క ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఈ యొక్క ఎఫెక్ట్ని, ఓకేనా? ఓకే, మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. పైన మనకు క్రోమాకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు గ్రీన్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కలర్ ఉన్నది కదా, ఇక్కడ మనకు గ్రీన్ తీసేసి ఇక్కడ వైట్ కలర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి, ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, దీన్ని కొంచెం పైన పెట్టేసుకోండి ఈ యొక్క వీడియోని, ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకుని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇంతకుముందు మనం ఈ యొక్క ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ మళ్ళీ అదే ఫోటో అయితే యాడ్ అనేది చేసుకోండి. ఓకే, నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత కొంచెం స్మాల్గా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫోటోని సేమ్ మనకు స్ప్లిట్ అయితే వేసుకోండి. ఈ ఫస్ట్ ఫోటో ఉంది కదా ఆ ఫోటో లెక్కనే, ఓకేనా? ఈ యొక్క ఫోటోని
ఈ యొక్క ఫోటోని లాంగ్ ప్రెస్ కట్టి కిందికి అయితే తీసుకురండి. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని టిక్ చేయండి. టిక్ చేసి పైన మనకు గ్రూప్ ఉంటుంది చూడండి. ఓకేనా, సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు గ్రూప్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు అయిపోయిన తర్వాత మనకు కరెక్ట్ రావట్లేదు. ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మనకు స్విప్ హర్ టు మూవ్ అన్నది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరైతే ఈ ఫోటోని కరెక్ట్ ఫ్రేమ్లో అయితే ఉంచేసుకోండి. అంటే మనకు కరెక్ట్ కనబడే విధంగా అయితే ఉంచేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో ఫోటో కూడా చెప్పేస్తున్నాను చూడండి. ఓకేనా, ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. లేకపోతే సింపుల్ ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకుని కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కాపీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కాపీ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క ఫోటోకి అయితే ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ యొక్క కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఇక్కడ ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరైతే ఎప్పటికీ యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్ మళ్ళీ మీకు ఈ ఫోటో కొంచెం లాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫోటో. ఓకే, ఇక్కడ ఈ యొక్క మీకు కరెక్ట్గా అయితే రావట్లేదు, మనకి ఈ ఫోటో కొంచెం మిగిలినట్టుంది చూడండి. ఓకే, మీరు పర్ఫెక్ట్ అయితే ఉంచేసేయండి. బీట్ మార్క్ మీకు కరెక్ట్గా అయితే ఇచ్చేస్తాను ప్రీసెట్ అనేది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇంతకుముందు మన వీడియో ఉంటుంది కదా. ఓకే, ఈ యొక్క వీడియో ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేయండి. బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మన కింద పైన మనకు లేయర్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి, మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది, అంటే వీడియో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఈ వీడియో మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ మనకు ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు రెడ్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఈ యొక్క వీడియో ఇంతవరకు అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఈ సేమ్ ఫోటోని ఇంతకుముందు ఈ ఫోటో ఎలా ఉందో ఆ ఫోటో అయితే యాడ్ అనేది చేయండి. ఓకేనా, ఇదే ఫోటోనా. ఓకే, ఇదే ఫోటో. ఈ యొక్క ఫోటోని కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చి ఈ యొక్క ఫోటోని రెండింటిని గ్రూప్ అయితే చేయండి, పైన గ్రూప్ అయితే అయిపోతుంది. ఓకేనా, చూడండి మనకైతే ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది, చాలా సింపుల్. ఓకే, ఇంకా ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్కి వచ్చేసి ఈ యొక్క కరెక్ట్గా ఉందా లేదా చూడండి మనకి ఈ ఫోటో. ఓకేనా, ఈ ఫోటో కరెక్ట్గా ఈ సెంటర్లో ఉండే విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా అన్నీ ఇదే విధంగా చేయాలి, అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఓకేనా, ఏమన్నా ఎక్స్ట్రా మనకు కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా చూసి అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకే, అప్పుడప్పుడు మనకి కొంచెం ఈ విధంగా కొంచెం మనకు వచ్చినట్టు అనిపిస్తుంది, అంటే వేరే సపరేట్గా వచ్చినట్టు. ఓకే, మీకు కరెక్ట్ గ్రూప్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఇప్పుడు ఎడిట్ గ్రూప్కి వచ్చేసి నేను ఈ వీడియో అయితే కొంచెం అయితే ఈ విధంగా అనుకుంటున్నాను. ఓకే, మీరు కరెక్ట్ ఫ్రేమ్లో ఉండే విధంగా చూడండి. ఓకే, మనకి ఈ గ్రూప్ కరెక్ట్ లేదు, ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి ఈ యొక్క గ్రూప్ని మీరు కొంచెం అయితే ఈ విధంగా సెంటర్కి అయితే జరిపేయండి. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇదే విధంగా అన్నీ ఇలాగే క్రియేట్ చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు లిరిక్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, చాలా సింపుల్. ఫస్ట్ సాంగ్ అయితే వినండి. ఓకే, మనకు ఫస్ట్ లిరిక్స్ ఏమొచ్చింది, పిల్ల అల్లాడిపోయి. ఓకే, కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఓకే, పిల్ల అల్లాడి ఫ్రెండ్స్, మీకు టైపింగ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు గూగుల్కి వెళ్ళేసి ఈ సాంగ్ కొట్టి లిరిక్స్ అని కొట్టేస్తే మీకు వెబ్సైట్ అయితే వచ్చేస్తే అక్కడ మీరు కాపీ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోండి. నేను ఇప్పుడైతే టైపింగ్ అనేది చేస్తున్నాను. పైన మనకు రీబోర్డ్ రెగ్యులర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండ్ ఫాంట్ అయితే ఉంటుంది, మీకు ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ యొక్క టెక్స్ట్ని మీరు కిందికి తీసుకొని పైన రైట్ టిక్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క టెక్స్ట్ని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి కొంచెం అయితే ఈ సెంటర్లో ఉండే విధంగా పెట్టేసుకోండి, కొంచెం లాంగ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు సాంగ్ వినండి ఒకసారి. ఓకే, మనకు అల్లాడిపోయి ఈ వరకు అయితే ఫస్ట్ లిరిక్స్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సెంటర్లో మనకు ఎక్స్ట్రా స్ప్లిట్ అయిపోతుంది. మళ్ళీ సాంగ్ అయితే వినండి.
ఓకే, మనకు సెకండ్ లిరిక్స్ ఇక్కడ వెండ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క సెకండ్ లిరిక్స్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. సో మనకు సెకండ్ లిరిక్స్ ఏమొచ్చింది, పిల్ల అల్లాడిపోయి నీ వల్ల. ఓకేనా, ఇప్పుడు నీ వల్ల. సారీ, మీకు ఫస్ట్ మాత్రమే బిగ్ ఉంచుకోండి లెటర్. ఓకేనా, నీ వల్ల. ఓకే, సో ఈ విధంగా టెక్స్ట్ అయితే ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, బ్యాక్ రండి ఫస్ట్ అయితే. సారీ, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఓకే, అది ఓపెన్ అనేది చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన మనకు చూడండి లేయర్ ఉంటుంది, లేయర్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. ఓకేనా, కాపీ లేయర్ మీద టాప్ చేసుకోండి. సారీ, కాపీ లేయర్ మీద టాప్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియో అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ ఉంటుంది. ఓకే, లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఇది ఆఫ్ చేయండి, అలాగే ఈ టెక్స్ట్ అనేది ఆఫ్ చేయండి. ఓకే, ఈ రెండు ఆఫ్ చేసి పేస్ట్ మీద టాప్ చేసుకుని మనకు ఈ విధంగా మనకు టెక్స్ట్ అయితే పేస్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఓకే, సో ఈ విధంగా ఇంకో టెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే టెక్స్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా, చాలా బాగా అయితే వచ్చినాయి. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు ఫొటోస్ అలాగే టెక్స్ట్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి. ఓకేనా, సో మీకు ఫుల్గా చెప్పేస్తే మనకు వీడియో బాగా లెంత్ అవుతుందని నేను ఇంతవరకు అయితే చెప్పేశాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియో రెవల్యూషన్ మీకు ఎంత కావాలో సెలెక్ట్ చేసుకొని, సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని కింద ఎక్స్పోర్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, మీకు ప్రీసెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు సింపుల్గా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.